దరఖాస్తులు చేసిన వాళ్ళంతా దరఖాస్తులు తీసుకొచ్చి మీ సచివాలయం దగ్గర ఇచ్చాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి కార్యక్రమం చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించాం. ఎందుకంటే సచివాలయం దగ్గర నుంచి కలెక్టర్ దాకా వెళ్తే వ్యవహారం కలెక్టర్ ప్రభుత్వానికి చెప్తే తొందరగా పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయని అట్లాంటి ప్రయత్నం ఒకటి చేశాం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కొద్దిగా ఆర్థికంగా వెనకబడ్డం వల్ల అందరి కలయమంటే సొంత ఇంట్లో నివాసం ఉండాలని కలగంటా ఉంటారు. అంతేనమ్మా? అందరూ అద్దెళ్లలోనే ఉంటారు ఎక్కువ మంది. అంటే ఈ సొంత ఇంటి కళ నెరవేర్చడానికి అమ్మ మారుతున్నాయి. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో 5 లక్షలు ఇళ్ళు ఇచ్చాం పేదోళ్ళకి. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, మేము 5 లక్షలు ఇచ్చామని అంటా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఇచ్చామని లెక్కలు చెప్తా ఉన్నారు తప్ప పేదవాడుగా ఉంటా ఉన్నారు. ఇళ్ళు మాత్రం అందరికీ రావట్లా. కారణం అయితే మనకు అర్థం కాదు. ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పాడంటే నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చేస్తాను, ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తాను అన్నారు. ఏమా ఇస్తానని 32 లక్షల మందికి ఒకేసారి ఇస్తున్నానంటే చాలా మంచిదని మనం కూడా చెప్పాం. కానీ ఆయన ఏం చేశాడంటే ఊరికి ఒక 6-7 కిలోమీటర్లు, కొన్ని చోట్ల అయితే 10 కిలోమీటర్ల దూరంలో అంటే మాకు ఎన్ని తెలిసిన మనలో ఇవ్వటం, కొన్ని చోట్ల అంటే నగరాలకి పట్టణాలకి సంబంధించి అంతంత దూరం అయితే వాళ్ళు పని చేసుకునే వాళ్ళేమో ఇక్కడే ఆధారపడి ఉంటారు. వీళ్ళు రోజు ఇటు వెళ్ళి 8 అటు నుంచి 8, 16 కిలోమీటర్లు వచ్చి పని చేసుకోవాలి, ఇంటికి పోవాలంటే కష్టంతో కూడుకున్న పని. అందుకోసం మేము ఆనాడే చెప్పాం దగ్గరలో ఇమ్మని. ఇలా రెండోది ఏంటంటే కొన్ని చోట్ల అయితే అడుగున్నర లోతు నీళ్ళు వస్తున్నాయి వర్షం పడుతుంటే. అంటే అట్లాంటి పల్ల ప్రాంతాల్లో వెంచర్స్ చేశారు. అవి కూడా పెద్దగా ఉపయోగపడట్లా. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇంటికేమో ఆయన సెంటు స్థలం నగరంలో లేదా పట్టణంలో పల్లెల్లో సెంటున్నర ఇస్తా ఉన్నారు. 3 సంవత్సరాలు కొట్లాడాం. కాదయ్య బాబు 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వమని చెప్పి. ఆయనేమో ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి డ్వాక్రా గ్రూపుల్లో అందరూ ఉంటున్నారుగా మహిళలు, వాళ్ళకేమో 30,000 అప్పు అంటే 2,10,000కి ఇస్తామని చెప్పారు. అప్పుడే చెప్పాము మేము. ఎందుకంటే మాకు భవన నిర్మాణ కార్మిక సంఘం అని బిల్డింగ్లు కట్టే కుర్రాళ్ళు ఉంటారు కదా, తాపీ వర్కర్స్, వాళ్ళది కూడా సంఘం ఉంది. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఇల్లు కట్టడానికి 2 లక్షల నుంచి 2,25,000 లేబర్ ఛార్జ్ అవుద్ది అన్నారు. మరి నువ్వు 1,80,000 ఇస్తే అవదబ్బాయి అని అప్పుడు చెప్పాం జగన్మోహన్ రెడ్డి. 3 ఏళ్ళు గొడవ కూడా చేసాం. ఆయన మాత్రం ఏం పట్టించుకోలేదు. ఆయన పద్ధతులు ఆయన ఇచ్చిపోయాడు. సరేలే, మొన్న ఎన్నికలప్పుడు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ అడిగిందో దానికి సంబంధించి ఆ పద్ధతిలో మేము 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చెప్పారు ప్రజలందరికీ. సరేలే, దానికి సంబంధించి ప్రజలు ఓటేశారు, వాళ్ళ అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడేమో 8 నెలలు అయింది. కానీ మొన్న ఈ మధ్య కూర్చొని మేమంతా దరఖాస్తులు పెట్టించి సచివాలయాలకు ఇచ్చిన తర్వాత మొన్న మంత్రివర్గం కూర్చొని జీవో నెంబర్ 29 ఇష్యూ చేశారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే పట్టణంలో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ అడిగిందో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు, ఆ రకంగా స్థలాలు ఇస్తామన్నారు. దాంతోపాటు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్నారు. మనం 5 లక్షలు అడిగాం, 4 లక్షలు ఇస్తామన్నారు. అంటే ఇప్పటికి ఇంకా మనం 5 కాడే ఉన్నాం. అవసరమైతే ఇప్పుడు అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి ఇసుక, ఇటుక అట్లాంటివి కూడా 5 లక్షల డబ్బులు ఇచ్చి ఉచితంగా ఇవ్వండి, కొద్దిగా నిర్మాణం చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు అని చెప్పాం. చెప్తే వాళ్ళు ఏదో మల్లగొల్లాలు పడతా ఉన్నారు. ఏం జరుగుద్దో మనకు తెలియదు. కానీ అడగంది అమ్మాయినా పెట్టదంటారు కదా ఎవరైనా సరే. అందుకోసం ఈ దరఖాస్తులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ రాసి రేపు 10వ తారీఖున కలెక్టర్ గారికి అందజేయాలి. అంటే మీ అందరిని పిలిచి, ఎందుకంటే మేము మొన్న పోయినసారి ఏం జరిగిందంటే ఇక్కడ దరఖాస్తులు రాసాం, మేము తీసుకున్నాం, సచివాలయాలకు ఇస్తాం, ఆ రోజు రమ్మంటే పెద్దగా రాలా. ఎందుకని ఎలాగా మేము తీసుకున్నాం కదా, ఇక్కడ ఇస్తారులు వీళ్ళని ఎవరి పనులు చూసుకొని తక్కువ మంది వచ్చారు. అంటే ఈ కార్యాలయం దగ్గర జరిగితే పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే ఎందుకు ఉపయోగం ఉండదు అని అంటా ఉన్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక రకాల పోలీస్ విభాగాలు ఉంటాయి. రోడ్డు మీద తెల్ల బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ నాటిని ఆపుతూ ఉంటారు, అవును కదా. అలాగే పోలీస్ స్టేషన్లో కాకి బట్టలు వేసుకొని కొంతమంది ఉంటారు.
కొంతమంది ఇంకో యూనిఫామ్ వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు, కొంతమంది మామూలు టోపీలు పెట్టుకొని హోమ్ గార్డ్స్ అని తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కాకుండా ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు అని వాళ్ళు రకాలు ఉంటారు. వాళ్ళు యూనిఫారాలు వేయరు. ఎక్కడైతే జనానికి సంబంధించి ఆందోళన జరుగుతుందో మఫ్టీలో వచ్చి ఆ ఆందోళనలో ఎంతమంది పాల్గొన్నారో ఏంటో వాళ్ళు పరిశీలన చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం వాళ్ళ డ్యూటీ. రేపు 26 జిల్లాల్లోనూ పెద్దగా జనం లేరనుకోండి, దీనికి అబ్బే వాళ్ళు ఇచ్చిన పిలుపుకి పెద్దగా స్పందన లేదంటే జనానికి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదనే నిర్ణయానికి ప్రభుత్వం జీవో ఇష్యూ చేసినా కానీ వాళ్ళు ఎవరి దరఖాస్తు రాసి వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ దరఖాస్తుని రేపు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి తీసుకొస్తే అక్కడ కలెక్ట్ చేసి మొత్తం అందరి కలెక్టర్ గారికి అందజేస్తాం. అంటే ఇది బాగా జనమందరూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభుత్వం అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళ అవసరాలు తీర్చాలి అనే ఆలోచనతోటి తొందరగా పరిష్కారం చేయడానికి. అంటే ఎందుకని ప్రభుత్వం అదిగో అంటే 6 ఏళ్ళు పట్టొచ్చు, 6 మాసాలు పట్టొచ్చు, అంతే కదా. వాళ్ళు తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చాక కూడా ఇవ్వకపోవచ్చు. టిట్కో ఇళ్ళు అట్లాగే అయినాయి కదా. టిట్కో ఇళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇచ్చాడు, అవునా, డీడీలు తీశారు చాలామంది. మరి ఇందులో ఎవరు ఉన్నారో లేదు తెలియదు మాకు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 ఏళ్ళు ఒక టిట్కో ఇళ్ళు ఎవరికి ఇవ్వాలి ఆంధ్ర రాష్ట్రంలో. కొన్నేమో తయారైన పాడుపడుతున్నాయి, కొన్నేమో తయారుగా అయిన పిచ్చి మొక్కలు పెరిగిపోయి అలాగే ఉంటా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చే 2 అన్నాళ్ళు అయింది, అదొక 2 ఏళ్ళు, ఇది ఒక 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, ఇప్పుడు 8వ సంవత్సరం ఇప్పుడు ఇస్తానంటున్నారు. అందుకోసం ఏంటంటే ఒకళ్ళేమో అసలు ఇళ్ల స్థలాలు లేనోళ్ళు ఏమో, రెండో వాళ్ళేమో జగనన్న సెంటు స్థలం ఇచ్చినోళ్ళు. అంటే ఇప్పుడు దీనికి సెంటు స్థలం